నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. మహాపాపం పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు. భగవంతుడి సొమ్ముతో ఆడుకున్నా, ఆ సొమ్ము దోచుకున్నా వారి తరాలు కూడా లేచిపోతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కూటమి అధికారులకు వచ్చాక పాఠశాలలు, కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించిన మంత్రి లోకేష్, రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ సత్తా చాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారన్న సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో సీఎం మాట్లాడుతూ, మహాపాపం పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఒక లడ్డూ విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారని, కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. 2019-24 మధ్య కాలంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారని సీఎం అన్నారు. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి వినియోగించారని, ఇంకా 234.51 కోట్ల నిధుల అక్రమాలు జరిగాయని వివరించారు. అయితే 19-24 చాలా సార్లు ఆవేదన చెందాం, బాధపడ్డాం. బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశారు. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి. అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్టే నేను చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబులకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరొకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు, సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నేను చూసే అధ్యక్ష ఏం జరిగింది నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్,
మన దగ్గర ఉండే ఆధారాలు లేకుంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. ఇప్పటికైనా కల్తీని ఒప్పుకోవాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాసనసభలో కల్తీ నెయ్యిపై లఘు చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు. అందులో పందికొవ్వు ఉందని NDDB నివేదికలో వచ్చింది. CBI సిట్ కూడా రసాయనాలు పామాయిల్తో నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని పేర్కొంది. అలాంటప్పుడు ఆ ముఖ్య నేత నాకు సంబంధం లేదు, టీటీడీ బోర్డు అంతా చేసింది, దానిపై కమిటీ వేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి శిక్ష పడేలా చెయ్యండి అని సింపుల్ గా తేల్చేయవచ్చు. కానీ సిట్ నివేదిక వచ్చాక కూడా కల్తీ లేదంటున్నారని మండిపడ్డారు. My intention is not that. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామాయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పడిచారు. అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరా ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు.
కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఒక గత ప్రభుత్వాన్ని నడిపిన ఆ ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం. అధ్యక్ష, ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులు అయిపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. ఏతా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాంన్న మంత్రి లోకేష్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యల పరిష్కారంపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి అధ్యాపకుల నియామకాలను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ మేరకు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గౌరవ సభ్యులు ఫస్ట్ డైట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష, దాంతో బీఎడ్కి వస్తాను. ప్రధానంగా అధ్యక్ష, డైట్లో ఉన్న వేకెన్సీస్ అన్ని డెప్యుటేషన్ మార్గంలో ఫిలప్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఏంటంటే కరికులం మీరు అప్డేట్ చేశారని అడిగారు అధ్యక్ష. కన్సల్టేషన్స్ అన్ని ఫిబ్రవరి మాసంలో మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలలో జరిగింది. మళ్ళీ ఈ నెల 26, 27లోనే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత న్యూ కరికులం రివైజ్ చేసి అది అమలు చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష మేము చూసేది ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎఫ్ఎల్ఎన్ ప్రయారిటీ, ఎక్స్పెరిమెంటల్ పెడగాలజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ చాలా కీలకమైందని మేము భావిస్తున్నాం. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బీఎడ్కి వచ్చేగల అధ్యక్ష, ఆల్రెడీ మేము ఎఫ్ఆర్ఎస్ అనేది అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం ఎస్సీఆర్టీని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ట్రైనింగ్ సెంటర్లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. వివరాలు రెడీగా లేవు, బట్ డైట్ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్కి వచ్చగల అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ కానీ, బీఎడ్ కానీ, బీపెడ్ కానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష. పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఆ ఎక్కువ ప్రెషర్ని మనం ఎట్లా తగ్గించాలని దానిపైన గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ప్రధానంగా సాటర్డేని నో బ్యాక్ డేగా ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన మనం సలహాదారుగా నియమిస్తాం జరిగింది. ఆయన ప్రవర్చనలు కూడా ఇప్పుడు ఆయన బాగా చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడైతే నెలకు ఒకటి చెప్పారు, ఇప్పుడు ప్రతి వారం చెప్తున్నారు. అది ప్రతి పాఠశాలకు కూడా తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము ఉన్నాం. అంతేకాకుండా పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా అధ్యక్ష మనం రాగి మాల్ట్ అందజేస్తున్నాం. అగ్రిమెంట్ కూడా ఇప్పుడు రెన్యూ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు కేవలం రాగి మాల్టే కాదు, ఆయన ఏదైతే ప్రవర్తనలు ఉన్నాయో అవి కూడా మన పుస్తకాల్లో పెట్టి నైతిక విలువల్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో భాగంగా అధ్యక్ష మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం అధ్యక్ష. మారుతున్న కాలంలో సూసైడ్లు జరుగుతున్నాయి,
మెంటల్ హెల్త్ పైన ఎర్లీ డిటెక్షన్కి ఒక ఏఐ టూల్ వాడి ఎర్లీ డిటెక్షన్ అంటే వనరబుల్ గ్రూప్ ఏంటి అనేది ఏఐ టూల్ ద్వారా తెలుసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా పోలవరం డైట్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను వివరాలు తెలుసుకుంటాను. అవసరమైన స్టాఫింగ్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే డైట్ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్ర విభజన వల్ల మనం ఎంత నష్టపోయానే దానికి ఉదాహరణ డైట్స్, ఉదాహరణ ఎస్సీఆర్టీ. బొత్స గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా విద్యాశాఖ మార్చులుగా చేశారు, ఆయన కూడా తెలిసి విషయం. ఎస్సీఆర్టీ విభజన తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకున్న సిస్టమ్స్ ప్రాసెస్ కానీ అన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. అసలు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎస్సీఆర్టీని బలోపేతం చేస్తాం. కరికులం బయట వాళ్ళు చెప్తాం కానీ మనమే బలోపేతం చేయాలి, మన ఉపాధ్యాయులనే పెట్టాలని. విభజన వల్ల ఎంత నష్టపడిన దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రత్యేకంగా అధ్యక్ష, రాబోయే సంవత్సరంలో 3 డైట్స్ని ప్రత్యేకంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మేము ఆల్రెడీ టేకప్ చేసాం అధ్యక్ష. మిగతా డైట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది. ఓకే. చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అవకాశాన్ని అందిపుచ్చుకుని యువత జీవితంలో ఎదగాలని శాసనసభ్యులు బోడ ప్రసాద్ అన్నారు. విజయవాడ అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో పెన్మలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడ ప్రసాద్ యువతకు స్ఫూర్తి నింపే అంశం గురించి మాట్లాడారు. 2 నెలల క్రితం నేనే స్వయంగా డెలివరీ బాయ్గా 3 గంటలు పనిచేసి డెలివరీ బాయ్స్ సమస్యలు తెలుసుకోవటమే కాకుండా నేటి యువత ఖాళీగా ఉండకుండా పనిచేయటానికి వారికి స్ఫూర్తినివ్వటానికి ఇంటింటికి వెళ్లి డెలివరీ ఇచ్చారని తెలిపారు. ఒక యువతకి స్ఫూర్తినివ్వాలని మాట్లాడుతున్నాను. నేను గత 2 నెలల క్రితం ఒక ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్గా పనిచేశాను. ఆ ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవటం జరిగింది. ఇది యువతకి ఎందుకు స్ఫూర్తి అంటా ఉన్నానంటే, నేను విదేశాలు వెళ్ళినప్పుడు యుఎస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చాలా రోజులు ఉన్నప్పుడు అక్కడ యువత, ముఖ్యంగా బాగా స్థిరపడిన యువత కూడా ఈ ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా అమెజాన్ లేకపోతే డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా డబ్బులు ఈవెన్ మన ఐటీ స్టూడెంట్స్తో పాటు సమానంగా కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ మన యువత ముఖ్యంగా ఒక చిన్న పనిగా ఫీల్ అయ్యి నామోషిగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను పనిచేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా యువతకు తెలవాలి. దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు, ఇబ్బందులు కూడా ఆ డెలివరీ బాయ్స్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఒక 3 గంటలు పనిచేస్తే దాదాపుగా 260 రూపాయలు వచ్చినాయి. అయితే అందులో పనిచేసే డెలివరీ బాయ్స్కి 16 డెలివరీస్ ఇస్తే ఇన్సెంట్లు కూడా ఇస్తూ ఉన్నారు. 175 రూపాయలు, ఒక 19 డెలివరీ చేస్తే 180 రూపాయలు, 20 చేస్తే 255, 23 చేస్తే 260 రూపాయలు. ఎంత మిగులుతున్నాయని నేను అడిగితే ఒక 250 రూపాయలు ఆ ఇన్సెంటివ్ వచ్చిన డబ్బులు పోను ఒక 1000 రూపాయలు దాకా మిగులుతున్నాయని చెప్పి. అదే కొంతమంది 1500 రూపాయలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఖాళీగా ఉండే యువత దీని మీద ఖాళీగా ఉండకుండా, చెడు మార్గాల వైపు ప్రయాణం చేయకుండా, ఈ యొక్క ఏదైతే ఇన్స్టామార్ట్ కానీ, జొమాటో కానీ, అమెజాన్ కానీ, లేకపోతే స్విగ్గీ కానీ, యూబర్ కానీ, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ అనేక రకాలుగా ఉన్నాయి. వేల మంది, లక్షల మంది దీని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు. ఖాళీ సమయంలో చిన్నతనంగా భావించకుండా ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకోమని వాళ్ళు చెప్పిన చిన్న చిన్న లోటుపాట్లు ఏంటనంటే, ఈ యొక్క ఏదైతే డిపోలు ఉన్నాయో ఆ డిపోల దగ్గర ఆ వర్క్ అలాట్ అయ్యే లోపు ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపు టైం పడతా ఉంది. ఆ టైంలో నుంచోడానికి నీడ లేదు, టాయిలెట్స్ లేవు అని చెప్పి చిన్న చిన్నవి ఉన్నాయి. మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు ఉన్నారు. అలాగే ఈరోజు మనం మాట్లాడిన ఇష్యూ కంపెనీస్ దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆర్గనైజ్ చేసుకుంటారని ఉద్దేశంతో ఇది మాట్లాడటం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభ సమావేశాలను తిలకించిన తాడిగడప పాఠశాల విద్యార్థులు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సమాజం, చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు బోడ ప్రసాద్ సహకారంతో బుధవారం నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు తిలకించారు. చట్టసభల్లో చట్టాలు రూపొందించడం, అమలు పరచడం, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించే తీరును స్వయంగా చూడటంతో విద్యార్థులు అనుభూతి చెంది సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలను తిలకించేందుకు అవకాశం కల్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి బోడే ప్రసాద్కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థి దశ నుంచి ప్రజాస్వామ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని విద్యార్థులకు స్పీకర్, ఎమ్మెల్యే సూచించారు. రాజకీయాల్లోనే కాదు తగాఫ్ వార్లోనూ తగ్గేదే లేదంటూ సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు క్రీడల్లో పోటీపడ్డారు. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆట విడుపు 2026 పేరుతో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆటల పోటీల్లో శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, మండల చైర్మన్ మోషన్ రాజు, చీఫ్ విప్పులు జీవి ఆంజనేయులు, పంచముత్తి అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రాజకీయ నాయకులకు జీవితం మొత్తం టెన్షన్, ప్రజా సమస్యలపై పోరాటం, అది అందరికీ తెలుసు. ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి క్రీడలు సహాయపడతాయని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు 2 టీములలో ఎమ్మెల్యేలు పాల్గొని తాడులాగుడు, పరుగు పందాలు, వాలీబాల్, షటిల్, కబడ్డీ పోటీల్లో ఉత్సాహంగా వయసును మర్చిపోయి యువకుల్లాగా ఆటలాడారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, రఘురామకృష్ణరాజు జట్టు తరఫు నుంచి వాలీబాల్, కబడ్డీ పోటీల్లో ఆడి గెలిపించారు. కబడ్డీ పోటీల్లో జట్టు గెలుపులలో కీలక పాత్ర పోషించినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతిని అందజేశారు. చట్టానికి లోబడి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు మమ్మల్ని కఠినంగా హెచ్చరించారని హోంమంత్రి అనిత అన్నారు. శాసనమండలిలో శాంతి భద్రతల అంశంపై మంగళవారం నిర్వహించిన లఘు చర్చకు హోంమంత్రి సమాధానమిస్తూ, వైకాపాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తపై కేసులు పెట్టామంటూ ఆ పార్టీ సభ్యులు ఇప్పుడు ప్రస్తావించారు. ఆ కార్యకర్త పెట్టిన పోస్టులను మమ్మల్ని విమర్శించిన ఆ ఎమ్మెల్సీ భార్య, తల్లి చదివి అందులో ఎలాంటి తప్పు లేదని వారు చెబితే ఆ కేసును ఉపసంహరిస్తాం అని ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వైకాపా కార్యకర్తలు మహిళలను తీవ్రంగా వేధించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు 4% తగ్గటానికి చంద్రబాబు నేతృత్వంలో పోలీస్ శాఖ బలంగా ఉండటం వల్లనే సాధ్యమైందన్నారు. ఈ రోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తా ఉంటే, ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112 కింద టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి, ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులందని ఈ డబ్బులందని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్కి కన్ఫైన్ ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్ లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయి దాని గురించి మాట్లాడి మేము రిప్లై ఇస్తే వినే ఓపిక లేక, ధైర్యం లేక వాకౌట్ పేరిట పారిపోతే ఈరోజు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం చెప్పినా కూడా వినే ఓపిక మీకు ఉండదు, వినే పరిస్థితి మీకు ఉండదు, వినే స్థాయి కూడా మీది కాదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మా గవర్నమెంట్ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే నినాదంతోనే ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకునే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనే దృష్టితో మెయిన్లీ ట్రైనింగ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టూల్స్ అండ్ టైమ్లీ రెస్పాన్స్, ఈ TTT విధానం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, మనకి శాంతి భద్రతలు మరియు చట్టం అనేది అధ్యక్ష, అది కాపాడడం అనేది పరిపాలన బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం. ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. దానికి 100కి 100 కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రజలకి నేను చెప్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పర్యాటకం ముందుకెళ్లాలన్నా, ప్రజలు మనశ్శాంతిగా బతకాలన్నా, భద్రతగా బతకాలన్నా ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి రావాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఆ శాంతి భద్రతలు లేవు కాబట్టి వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పారిపోయాయి.
వచ్చి పెట్టుబడులు పెడతామన్న పెట్టుబడిదారులు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితి. ఒక ఉద్యోగం లేక యువత కూడా గాంజాకి డ్రగ్స్కి అలవాటు పడిపోయి జీవితాన్ని చిత్రం చేసుకున్న పరిస్థితి. బయటకు వచ్చే మహిళ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు లా అండ్ ఆర్డర్ క్రమం ఎంత పర్ఫెక్ట్గా మేము పనిచేస్తున్నామని చెప్పడానికి, ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి, ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష, ఇందాక మీకు ఒక ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీకు కూడా తెలుసు అధ్యక్ష, పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉండాలి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పనిచేయాలి, వాళ్ళు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి, తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి, అక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి, తర్వాత తీర్పులు వెలువడాలి. ఇంత పెద్ద ప్రొసీజర్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి స్టెప్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక మాట్లాడుతూ బడ్జెట్లో నువ్వు ఇంత ఖర్చు పెట్టేవెందుకు, ఉమెన్కి సంబంధించి 3 కోట్లకి 10 కోట్లకి 3 కోట్లే ఖర్చు పెట్టారు, లేకపోతే ఈగలకి 30 కోట్లే ఖర్చు పెట్టారని మాట్లాడిన పెద్ద మనుషులకి ఒకసారి వాళ్ళకి తెలియదేమో అధ్యక్ష. 2021, 22, 23కి సంబంధించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించకపోవడం వల్ల 180 కోట్లు ఈ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత MOPF నిధుల కింద పాత బకాయిలు 60 కోట్లు మేము తిరిగి చెల్లించి ఈరోజు తిరిగి ఒక 32 కోట్ల రూపాయలతో మళ్ళీ తిరిగి MOPF నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు తిరిగి స్ట్రీమ్లైన్ చేసుకొని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి CCTVs ఆఖరికి సీఎం గారు 2014 నుంచి 19 వరకు సీఎం గారు 14,000 CCTV కెమెరాస్ పెడితే 19 నుంచి 24 వరకు CCTV కెమెరాలు కూడా దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఆఖరికి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా CCTV కెమెరాస్ని తీసుకొని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా CCTV కెమెరాస్ ఏర్పాటు చేసుకొని సర్వేలెన్సెస్ అని కూడా ఈరోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అనే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈవ్ టీజింగ్ జరుగుతుందేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్స్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈరోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. దానివల్లనే అధ్యక్ష ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు క్రైమ్ ఓవర్ వ్యూ చూసుకుంటే అధ్యక్ష, సుమారుగా లాస్ట్ ఇయర్లో 1,10,193 కేసులు కనుక మనకు నమోదైతే ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష 2025కి సంబంధించి 1,02,090 మాత్రమే కేసులు నమోదవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఓవర్ వ్యూ 6.6% తగ్గింది అధ్యక్ష ఈ 20 నెలల కాలంలో అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఇందాక సభ్యులు మాట్లాడుతూ అధ్యక్ష, కొంతమంది ఉమెన్ మీద ఎక్కువైపోయినాయి అన్నారు. ఉమెన్ మీద ఏదైనా అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4% తగ్గిందని చెప్పడానికి కూడా సభాపూర్వకంగా ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా మీకు దగ్గర తీసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో చూసుకుంటే అధ్యక్ష ఓవరాల్గా ఒక ఎకనమిక్ అఫెన్సెస్ 4.8% పెరిగినాయి తప్పి మిగతావన్నీ కూడా మ్యాక్సిమం క్రైమ్ అగైనెస్ట్ SC STs కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, బాడీ అఫెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వినాల్సి వస్తుందని పారిపోయారు అధ్యక్ష వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాపాపం పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు, భగవంతుడి సొమ్ముతో ఆడుకున్నా, ఆ సొమ్ము దోచుకున్నా వారి తరాలు కూడా లేచిపోతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కూటమి అధికారులకు వచ్చాక పాఠశాలలు, కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించిన మంత్రి లోకేష్, రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ సత్తా చాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.